సో నందమూరి బాలకృష్ణ గారికి ఉన్న మాస్ క్రేజ్ గురించి ఫ్యాన్స్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది బాలకృష్ణ గారు పౌరాణిక మూవీలో నటించిన, మాస్ యాక్షన్ మూవీస్ లో నటించిన అండ్ అలాగే జానపద మూవీస్ లో నటించిన ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారికి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు ఫ్యాన్స్ లో. సో మరి ఈ క్రమంలోనే అఖండ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందో మన అందరికి తెలిసిందే. అయితే అఖండకి సీక్వెన్స్ గా అఖండ 2 మూవీ వస్తున్న విషయం మనకు తెలిసిందే. సో మరి అఖండ 2 మూవీ చూసుకుంటే గనక 14 రీల్స్ పతాకంపై రామ్ అచ్చంట అండ్ గోపీచంద్ అచ్చంట అయితే నిర్మించబోతున్నారు. అలాంటిది ప్రజ్ఞా జైస్వాల్ అండ్ అలాగే సంయుక్త మీనన్ అయితే ఇందులో హీరోయిన్స్ గా ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అంటే యాక్చువల్ గా మూవీ చూసుకుంటే గనక సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుందంటూ కూడా వార్తలు అయితే వినిపించాయని చెప్పొచ్చు. కాకపోతే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓజీ మూవీ రిలీజ్ అవ్వడం తోటి ఆ మూవీ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే గనక మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక అఖండ 2 మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఏదైతే డిజిటల్ ప్రసార హక్కులు ఉన్నాయో అఖండ 2 మూవీకి సంబంధించి అది ప్రత్యేక ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అయితే కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాంటిది 80 కోట్లకైతే డీల్ అయితే కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అంటే అఖండ 2 మూవీకి సంబంధించి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఈ ఓటీటీ సంస్థ కూడా అందుకే అంత పెద్ద భారీ డీల్ తోటి అయితే దీన్ని కైవసం చేసుకుంది. సో అఖండ 2 మూవీ రాకముందే భారీ సంచలనాలు అయితే క్రియేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది నందమూరి బాలకృష్ణ గారు చూసుకుంటే గనక అంతకు ముందు సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, అఖండ కానివ్వండి ఎంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. అలాంటిది సుమారు 100 చిత్రాల్లో బాలకృష్ణ గారు చూసుకుంటే గనక 75 మూవీస్ కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయని చెప్పొచ్చు. అలాంటిది 3 మూవీస్ చూసుకుంటే గనక ఒక సిల్వర్ జూబ్లీని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అంటే ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే ఇదొక రికార్డ్ క్రియేట్ చేస్తే గనక మొన్న చూసుకుంటే లండన్ కి చెందిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా బాలకృష్ణ గారు ప్లేస్ అయితే కైవసం చేసుకున్నారు. అంటే టోటల్ భారతీయ సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే గనక ఓన్లీ బాలకృష్ణ గారికే ఈ అవార్డు అయితే దక్కిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక హిందూపురం శాసన సభ్యుడిగా అండ్ అలాగే బసవ తారక రామ హాస్పిటల్ చైర్మన్ గా బాలకృష్ణ గారు సేవ ఎంతో మంచిదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారికి మంచి ఫ్యాన్స్ అంటే పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అఖండ 2 మూవీ రావడం నిజంగానే ఫ్యాన్స్ లో పెద్ద పండగానే చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఫైనల్ గా ఓటీటీ సంస్థ 80 కోట్లతో డీల్ కుదిర్చడం తోటి ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు ఈ మూవీలో. సో ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు ఒక మూవీలోనే కాదు, సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఆయన రాజకీయంగా కూడా లేకపోతే ప్రజలకు సేవ చేసే దాంట్లో కూడా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించారని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అండ్ మొన్న చూసుకుంటే కనుక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆయన పేరు కైవసం చేసుకోవడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖండ 2 మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో అఖండ 2 మూవీకి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ ఏంటో అండ్ ఆ ఓటీటీ సంస్థ ఏ విధంగా డీల్ కుదుర్చుకుంది, ఎంత డీల్ కుదుర్చుకుందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, రిలీజ్ కి ముందే అఖండ 2 సంచలనం, భారీ రేటుకు ఓటీటీ రైట్స్. సో అఖండ 2 డిజిటల్ హక్కులను దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ సుమారు 80 కోట్లకు డీల్ కుదిరించినట్టు సమాచారం. సో నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఇది అతి పెద్ద ఓటీటీ సంస్థ. సో నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ 2 చిత్రం విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తుంది. సో ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్టు టాలీవుడ్ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ డీల్ విలువ 80 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. సో బాలకృష్ణ కెరీర్ లోనే ఒక సినిమాకు ఓటీటీ రూపంలో ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాంటిది నందమూరి బాలకృష్ణ గారికి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు, మంచి హైప్ ఉందని చెప్పొచ్చు ఫ్యాన్స్ లో. సో బాలకృష్ణ గారు ఏ మూవీ చేసినా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి, ఒక సంచలనం రేపుతాయని చెప్పొచ్చు. అలాంటిది లెజెండ్, అఖండ అండ్ అలాగే సింహ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో మనందరికి తెలిసిందే. సో ఇప్పుడు చూసుకుంటే గనక అఖండకి సీక్వెల్ గా అఖండ 2 మూవీ అయితే రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే డిజిటల్ ప్రసార హక్కులు ఉన్నాయో ఆ ప్రసార హక్కులను కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అయితే కైవసం చేసుకుంది. అది కూడా భారీ డీల్ తోటి, అంటే 80 కోట్ల రూపాయలకైతే డీల్ కుదిరించుకున్నట్టు తెలుస్తుంది. అలాంటిది అఖండ 2 మూవీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు, ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే అందుకే అంత పెద్ద భారీ డీల్ తోటి ఈ ఓటీటీ సంస్థ చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్ ఇంత భారీ డీల్ తోటి అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అఖండ 2 మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ అలాగే ఎప్పుడెప్పుడు అఖండ 2 మూవీ రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక
గతంలో వచ్చిన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న అఖండ 2 పై ప్రేక్షకులు వ్యాపార వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సో ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే నెట్ఫ్లిక్స్ ఇంత పెద్ద మొత్తానికి హక్కులను కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ డీల్ విషయం ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ కూడా విడుదల కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని నివారించేందుకు అఖండ 2 విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ చూసుకుంటే కనుక యాక్చువల్ గా దసరాకి కానుకగా అంటే డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి అయితే మేకర్స్ ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అలాంటిది 14 రీల్స్ దర్శకత్వంలో రామ్ అచ్చంట అండ్ గోపి అచ్చంట నిర్మించబోతున్నారు ఈ మూవీ చూసుకుంటే కనుక. సో సెప్టెంబర్ 25 అదే రోజున కూడా ఓజీ మూవీ రిలీజ్ అవడంతో పోటీని నివారించేందుకు ఈ మూవీని కూడా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా అఖండ 2 మూవీకి సంబంధించి అప్డేట్ అయితే అంటే ఈ మూవీ అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది మూవీలో చూసుకుంటే కనుక ప్రజ్ఞా జైస్వాల్ అండ్ అలాగే సంయుక్త మీనన్ అయితే హీరోయిన్ లాగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య బోయపాటి కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చంట గోపిచంద్ అచ్చంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పరాలుగా వ్యవహరిస్తున్నారు. సో ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. సో ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం వహిస్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ఈ మూవీలో ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ అయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అండ్ సంజయ్ దత్ కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆది పినిశెట్టి కూడా ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఈ మూవీకి చూసుకుంటే కనుక తమన్ అయితే మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఫైనల్ గా అఖండ 2 మూవీకి సంబంధించి ఓటీటీ ఇంత పెద్ద డీల్ కుదుర్చుకోవడం నిజంగానే ఫిలిం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పటి వరకు ఏదైతే మూవీస్ లో యాక్ట్ చేశారో బాలకృష్ణ గారు ఇప్పటి వరకు ఉన్న మూవీస్ లో ఇదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక నిజంగానే 80 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అలాంటిది 80 కోట్ల రూపాయలతో ఓటీటీ డీల్ కుదుర్చుకోవడం వలన ఈ మూవీ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగాయని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక అఖండ 2 మూవీకి సంబంధించి అంటే అప్డేట్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 25 అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ కి అయితే పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. సో ఫ్యాన్స్ కూడా ఇంత పెద్ద డీల్ కుదిర్చడంతో ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా అలరించబోతుంది అంటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు.